సో నెక్స్ట్ సెకండ్ ఫైలము డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఫైలం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మనం, పొరిఫెరా. సో సెకండ్ ఫైలం వచ్చేసరికి సీలెంట్రేటా లేదా టినోఫోరా. సో ఇక్కడ చూడండి, సీలెంట్రానే మనం ఏమంటాము అంటే నిడేరియా అని అంటాం. సీలెంట్రాటాని ఇంకో వర్డ్ కూడా ఏమని పిలుస్తాము, నిడేరియా. టినోఫోరా అనేది వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ లాగా ఉంటారు. సో ఇప్పుడు చూడండి, సీలెంట్రేటా ఫ్యామిలీకి సంబంధించిన స్పీసెస్ అన్నీ కూడా ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే కంప్లీట్ గా దే ఆర్ సర్వైవ్ ఇన్ ఆక్వాటిక్ కండిషన్. దే ఆర్ సర్వైవ్ ఇన్ ఆక్వాటిక్ కండిషన్. సో ఆక్వాటిక్ కండిషన్. నెక్స్ట్ మనం పొరిఫెరాలో ఎక్సెప్ట్ స్పాంజిల్లా రిమైనింగ్ స్పీసెస్ అన్నీ కూడా మెరైన్ వాటర్ అని చెప్పాం. సో ఇక్కడ అలాంటి ఎక్స్పెక్షన్స్ ఏమీ లేవు. సో ఇక్కడ అన్నీ కూడా మెరైన్ వాటర్లోనే సర్వైవ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసరికి స్పీసెస్ కొన్ని సెసైల్ ఆర్ ఫ్రీ స్విమ్మింగ్. ఫ్రీ స్విమ్మింగ్. సెసైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆర్గానిజం ఉంది, ఇలా కానీ నేలకి అతుక్కొని కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే సెసైల్ అంటారు. ఇలా ఓకే, అంటే మూమెంట్ ఇంక ఇలాగే ఉంటుంది. ఫ్రీ స్విమ్మింగ్ అంటే ఇక ఎలాంటి ఏమీ లేదు, నో రెస్ట్రిక్షన్స్, ఎలాగైనా సర్వైవ్ అవుతాయి. సో దాన్ని సెసైల్ అండ్ ఫ్రీ స్విమ్మింగ్. నెక్స్ట్ వన్, సిమెట్రీ వచ్చేసరికి ఇక్కడ మనకి రేడియల్ సిమెట్రీ. ఫస్ట్ రేడియల్ సిమెట్రీ వేర్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ సీలెంటరేటా. పొరిఫెరాలో మనం ఏం చెప్పుకున్నాం, ఏసిమెట్రీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ నిడేరియా అన్న వర్డ్ ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ మనకి ఇట్స్ డిపెండ్ ఆన్ నిడోబ్లాస్ట్, నిడోసైట్స్. నిడోబ్లాస్ట్ అండ్ నిడోసైట్స్, వీటి వల్ల మనకి సీలెంటరేటా నిడేరియా అనే వర్డ్ అనేది కొత్తగా వచ్చింది. పాతది ఏమంటారు సీలెంటరేటా, కొత్తది వచ్చేసరికి నిడేరియా. నిడేరియా అనే వర్డ్ రావడానికి రీజన్ ఏంటి, నిడోబ్లాస్ట్ అండ్ నిడోసైట్స్. నిడోబ్లాస్ట్ నిడోసైట్స్ అనేవి ఎక్కడుంటాయి, టెంటకిల్స్ పైన ఉంటాయి. టెంటకిల్స్ అంటే ఇవి ఇలా ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారు అంటే టెంటకిల్స్ అంటారు. ఈ టెంటకిల్స్ పైన స్టింగింగ్ సెల్స్ తోటి నిడోసైట్స్, నిడోబ్లాస్ట్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నిమోసైట్స్ కూడా. నెక్స్ట్ మరి ఈ నిడోబ్లాస్ట్, నిడోసైట్స్ అనేవి మనకి దేనికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి, దేనికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అంటే ఫంక్షన్ 3. ఫస్ట్ వన్ యాంకరేజ్, సెకండ్ వన్ డిఫెన్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ దట్ క్యాప్చర్ ఆఫ్ ప్రే. ప్రేని క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు ఈ టెంటకిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ సరౌండింగ్ కానీ ప్రే కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఈ టెంటకిల్స్ అనేవి ఇలా క్యాప్చర్ చేసి ఇలా లోపలికి తీసేసుకుంటూ ఉంటాయి. సో యాంకరేజ్ కి, డిఫెన్స్ కి, నెక్స్ట్ క్యాప్చర్ ఆఫ్ ప్రే, అది ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు సెంట్రల్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీని మనం ఇక్కడ చూస్తాము. వాటినే కొలోబ్లాస్ట్ అని కూడా అంటారు. అంటే కొలోబ్లాస్ట్ అన్నా సీలెంటరాన్ అని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వన్ కొన్ని ఒక ఎగ్జాంపుల్ కోరల్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కోరల్స్ బాడీ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్. సో కోరల్స్ అనేవి మనకి సముద్రంలో ఎక్కువగా చూస్తారు. నెక్స్ట్ వన్, తర్వాత వచ్చేసరికి సీలెంటరేటాలో మనకి బాడీ స్పీసెస్ అనేవి టూ ఫామ్ లో ఉంటాయి. సిలిండ్రికల్ షేప్ లో చూడండి, డయాగ్రామ్ వేసాను ఇదిగోండి, ఇలా సిలిండ్రికల్ షేప్ లో ఉంటే వాటిని ఏమంటారంటే పాలిప్ అంటారు. సిలిండ్రికల్ షేప్ లో ఉంటే పాలిప్ అంటారు. నెక్స్ట్ అంబ్రిల్లా షేప్, అర్థమవుతుందా, అంబ్రిల్లా షేప్, ఇదిగోండి అంబ్రిల్లా షేప్ లో కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే మెడుజాయిడ్ ఫామ్. సిలిండ్రికల్ షేప్ లో ఉంటే పాలిప్, నెక్స్ట్ అంబ్రిల్లా షేప్ లో కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే మెడుజాయిడ్ ఫామ్. మరి ఇలా సిలిండ్రికల్ షేప్ లో ఎక్కడ చూస్తాము అంటే హైడ్రా అండ్ ఆడమ్సియా. అంబ్రిల్లా షేప్ లో మనం ఎక్కడ చూస్తామంటే అరూలియా. ఇంకొక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మెటాజెనసిస్ చూస్తాం.
మెటాజెనెసిస్. వాట్ ఈజ్ మెటాజెనెసిస్ అంటే పాలిప్ ఫార్మ్ ద మెడూజాయిడ్ ఫార్మ్. మెడూజా నుండి నీకు పాలిప్ అనే ఫామ్ అవుతుంది. పాలిప్ నుండి మెడూజా ఏ రిప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్. మెడూజా నుండి పాలిప్ ఏ రిప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుందంటే సెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. పాలిపాయిడ్ అనేది మెడూజాని ప్రొడ్యూస్ చేస్తుంది. పాలిప్ అనేది మెడూజాని ప్రొడ్యూస్ చేస్తుంది బై ఏ రిప్రొడక్షన్? సెక్షువల్ రిప్రొడక్షన్. మెడూజా అనేది పాలిప్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ రిప్రొడక్షన్ ద్వారా? సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇలా రెండు పాలిప్ మెడూజాయిడ్ రెండు ఒకే ఆర్గానిజం లో రిప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఆర్గానిజం ఎవరు అంటే ఒబీలియా. ఒబీలియాలో పాలిప్ ఉంటుంది, మెడూజాయిడ్ ఉంటుంది. నార్మల్ గా అయితే రిమైనింగ్ స్పీసెస్ లో ఉంటే పాలిప్ ఉంటుంది లేదా మెడూజాయిడ్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్టిలైజేషన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే చూడండి, ఫైసాలియే. ఫైసాలియే కామన్ గా ఏమంటారంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. నెక్స్ట్ ఆడమ్సియా, ఇంతకుముందు చెప్పాను నేను, ఆడమ్సియా పాలిప్ ఫామ్ లో సి ఎనిమోన్. నెక్స్ట్ పెన్నాట్యులా, we can see the sea fan. Next Gorgonia, sea fan. Next sea pen, ఇది sea fan. Next Meandrina, brain coral. సో ఇవి మీకు సిలెంట్రేటాలో క్యారెక్టరిస్టిక్స్. ఇంకొక మెయిన్ పాయింట్ మీకు బేసిక్ క్లాసిఫికేషన్ లో చెప్పేటప్పుడు బై రేడియల్ సిమెట్రీ చూస్తాము అన్నాను. బై రేడియల్ ఎక్కడ చూస్తాము? ఆడమ్సియా. బై రేడియల్, రిమైనింగ్ అన్ని కూడా రేడియల్ ఎక్సెప్ట్ ఆడమ్సియా. ఇక్కడ వచ్చేసరికి బై రేడియల్. నెక్స్ట్ ఫైలం బ్రదర్ ఎవరు? టీనోఫోరా. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ టీనోఫోరా. సో నెక్స్ట్ థర్డ్ ఫైలం వచ్చేసరికి టీనోఫోరా. సో టీనోఫోరాలో ఏ క్యారెక్టర్స్ చదువుతాం మనం? నిడేరియా కానీ అర్థమైతే మనకి ఆటోమేటిక్గా టీనోఫోరా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, జస్ట్ ఒక 5-6 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టీనోఫోరాలో కామన్గా ఏమని పిలుస్తాము? సీ వాల్నట్ కాంబో జెల్లీస్. ఎందుకు అలా అన్నామంటే చూడండి, ఇలా మీకు కాంబో ప్లేట్స్ అనేవి ఉండడం వల్ల చూడడానికి ఎలా ఉంటుందంటే సో వాల్నట్ లాగా ఉంటుంది. సీ వాల్నట్ కాంబో జెల్లీస్. నెక్స్ట్ ఇవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి? మెరైన్ వాటర్. సిలెంట్రేటా కూడా మెరైన్ వాటరే. నెక్స్ట్ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ, అక్కడ కూడా రేడియల్ సిమెట్రీ. నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్, సిలెంట్రేటా కూడా డిప్లోబ్లాస్టిక్. నెక్స్ట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిలెంట్రేటా కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, 8 కాంబో ప్లేట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, కానీ అక్కడ ఉండవు. అక్కడ మనం ఏం చూసాం? మనం నిడోబ్లాస్ట్, నిడోసైట్స్. ఇక్కడ నిడోబ్లాస్ట్, నిడోసైట్స్ ఆబ్సెంట్. నిడోసైట్స్ అనేవి ఆబ్సెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం చూస్తున్నారు? 8 కాంబో ప్లేట్స్. నెక్స్ట్ తర్వాత ఈ కాంబో ప్లేట్స్ అనేవి దేనికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి? 8 అంటే ఇగో చూడండి, 1 2 3 4 5 6 7 8 కాంబో ప్లేట్స్ ఉన్నాయి. కాంబో ప్లేట్స్ దేనికి హెల్ప్ అవుతున్నాయి? లోకోమోషన్కి. లోకోమోషన్. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి మీకు ఏముంది? డైజెషన్.
ఇక్కడ డైజెషన్ వచ్చేసరికి ఇంట్రా సెల్యులార్ అండ్ ఎక్స్ట్రా సెల్యులార్. సీలెంట్రేటాలో కూడా ఇంట్రా సెల్యులార్ అండ్ ఎక్స్ట్రా సెల్యులార్. ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్. నెక్స్ట్ ఇవి ఏమి ఎగ్జిబిట్ చేస్తాయి అంటే బయోలూమినెసెన్స్. బయోలూమినెసెన్స్ అంటే ఏంటంటే ఎమిటింగ్ ఆఫ్ లైట్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఎవరు? టీనోఫోరా. నెక్స్ట్ సెక్సెస్ వచ్చేసరికి ఇక్కడ రెండు కలిసే ఉంటాయి, నాట్ సపరేట్. No separate. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇంకో స్పెసిఫిక్ క్యారెక్టర్ చూస్తాం మనం, గ్లూ సెల్స్. నిడోసైట్స్ ఆబ్సెంట్ అన్నాం కదా, ఆ ప్లేస్ లో గ్లూ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ గ్లూ సెల్స్ ని మనం ఏమంటాం అంటే లాసోసెల్స్ ఆర్ కొల్లోబ్లాస్ట్. దేనికి హెల్ప్ అవుతాయి అంటే ఫుడ్ క్యాప్చరింగ్ కి. ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి, టెంటకిల్స్ పైన ఉంటాయి. కొల్లోబ్లాస్ట్ అనేవి టెంటకిల్స్ పైన ఉంటాయి, ఫుడ్ క్యాప్చర్ చేయడానికి. ప్రే అనేది సరౌండింగ్ తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా ఫుడ్ ని క్యాప్చర్ చేసి లోపలికి తీసేసుకుంటాయి. ఓకే, ఇక్కడ న్యూడోసైట్స్ అనేవి అబ్సెంట్. మరి ఎక్కడ చూస్తున్నాము ఇది అంటే మనం ప్లూరాబ్యాంకియా టీనోఫోరా. సో కామన్ పాయింట్స్ చూడండి ఇక్కడ, సీలెంట్రేటాకి టీనోఫోరాకి కామన్ పాయింట్స్ చూడండి. 1 రేడియల్ సిమెట్రీ, 2 డిప్లోబ్లాస్ట్, 3 టిష్యూ లెవెల్, 4 అర్థమవుతుందో, 5 డైజెషన్, నెక్స్ట్ సెక్సెస్, 6. ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్, 6 కామన్ పాయింట్స్. ఇంకా మీకు డిఫరెన్స్ ఏమున్నాయి? 4. చాలా సింపుల్. సో సిలెంట్రేటా అండ్ టీనోఫోరా సింపుల్ క్యారెక్టరిస్టిక్స్. సిలెంట్రేటాలో ఇంకో పాయింట్ ఉంది చూడండి, నర్వ్ నెట్ సెన్స్ ఆర్గాన్స్ వచ్చేసరికి మీకు స్టాటోసిస్ట్ అనేవి ప్రెసెంట్ అవుతాయి. నర్వ్ నెట్, స్టాటోసిస్ట్. అండ్ నెక్స్ట్ ఫైలము ప్లాటిహెల్మింథిస్. సో నెక్స్ట్ 4th ఫైలం, దట్ ఈస్ ప్లాటిహెల్మింథిస్. సో ప్లాటిహెల్మింథిస్ లో ఎక్కడ సర్వైవ్ అవుతున్నాయి, ఎలా ఉంటున్నాయి? సో బాడీగా చూసుకుంటే ప్లాటిహెల్మింథిస్ ఫైలంలో ఉన్న ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయంటే డోర్సో వెంట్రల్లీ ఫ్లాట్ గా ఉంటాయి. ఫ్లాట్ అండ్. సో ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నాం అనుకోండి మనం, టేప్ వామ్. సో టేప్ వామ్ కానీ చూసారనుకోండి, డోర్సో వెంట్రల్లీ, డోర్సల్ అంటే పైన, డౌన్ సైడ్. సో ఎలా ఉంటాయి? ఫ్లాట్ గా ఉంటాయి అనమాట. మీకు డిఫరెన్సియేషన్ కూడా ఐడెంటిఫై చేయలేనట్టుగా ఉంటాయి. అది డోర్సల్ సైడా వెంట్రల్ సైడా అనేది తెలియదు అనమాట, అలా ఉంటాయి అనమాట. అంటే పైన కింద. సో డోర్సో వెంట్రల్లీ ఫ్లాట్ గా ఉంటాయి. సో దాన్ని ఏమన్నాము మనం? ఫ్లాట్ వామ్. ఎక్కడ చూస్తాము? ఫ్లాట్ వామ్ లో చూస్తాము. నెక్స్ట్ ఇవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే ఎండో పారాసైట్. ఇప్పటి వరకు మీకు 3 ఫైలమ్స్ లో ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే మెరైన్ వాటర్ అని చెప్పాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఇవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే ఎండో పారాసైట్. ఎండో అంటే లోపల. సో లోపల అంటే మనకి ఇంటెస్టైన్ లో, హ్యూమన్ బీయింగ్స్ ఇంటెస్టైన్ లోపల ఇవి సర్వైవ్ అవుతాయి అనమాట, ఎండో పారాసైట్. నెక్స్ట్ సిమెట్రీ సిస్టమ్, బైలేటరల్ సిమెట్రీ. ఫస్ట్ టైము ఇప్పుడు ఫస్ట్ బైలేటరల్ సిమెట్రికల్ సిస్టమ్ ఏ ఫైలంలో చూస్తారు అంటే ప్లాటిహెల్మింథిస్. ఫస్ట్ బైలేటరల్ సిమెట్రీ. ఫస్ట్ రేడియల్ సిమెట్రీ సిస్టమ్ ఎక్కడ చూస్తారు? సీలెంటరేటా. ఓకే, ఫస్ట్ బైలేటరల్ సిస్టమ్ మీకు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? ప్లాటిహెల్మింథిస్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ట్రిప్లోబ్లాస్ట్. ఫస్ట్ ట్రిప్లోబ్లాస్ట్ సిస్టమ్ మనం ఎక్కడ చూస్తాము? ట్రిప్లోబ్లాస్ట్ నేచర్ ప్లాటిహెల్మింథిస్.
ఫస్ట్ డిప్లోబ్లాస్ట్ నేచర్ ఎక్కడ చూస్తాము, సీలెంట్ అరేటా, ఇవన్నీ బిట్స్. నెక్స్ట్ ఏ సీలోమేట్, ఇప్పటి వరకు మనకి ఎలాంటి సీలోమేట్ గురించి నేను డిస్కస్ చేయలేదు. పొరిఫెరా కానీ సీలెంట్రేటా కానీ టీనోఫోరాలా కానీ చెక్ చేసుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా సీలోమ్ గురించి డిస్కస్ చేయలేదు. స్టార్టింగ్ మీకు సీలోమ్ గురించి మొదలైంది ఎక్కడంటే ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్లో ఏ సీలోమ్ ఉంది అంటే ఏ సీలోమేట్, ఎలాంటి సీలోమ్ అనేది ఉండదు, ఆబ్సెన్స్ ఆఫ్ సీలోమ్. నెక్స్ట్ ఇక్కడ మరి నేను మీకు చెప్పాను ఎండో పారాసైట్ అని. మరి ఎండో పారాసైట్ అన్నప్పుడు అవి లోపల సర్వే అవ్వాలి కదా, లోపల సర్వే అవ్వాలంటే తన బాడీ స్ట్రక్చర్ని కన్వర్ట్ చేసుకోవాలి కదా. మరి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏంటి అంటే హెడ్ పొజిషన్లో, ఇక్కడ హెడ్ పొజిషన్లో హుక్స్ సక్కర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. హుక్స్ అంటే ఇలా, అంటే మనకి ఇంటెస్టైన్ ఉంటుంది కదా, ఆ ఇంటెస్టైన్ కి హ్యాంగ్ అయ్యి ఉంటాయి అనమాట. అలా హ్యాంగ్ అయి ఉన్నప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ మొత్తం కూడా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. హుక్స్ సక్కర్స్, ఫస్ట్ హుక్స్ సక్కర్స్ ని మీరు అబ్జర్వ్ చేసింది కూడా ప్లాటిహెల్మింథిస్. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్. ఎక్స్క్రీటరీ ఆర్గాన్కి వచ్చేసరికి మీకు ఏముంటుందంటే ఫ్లేమ్ సెల్. ఫస్ట్ మీరు ఎక్స్క్రీటరీ ఆర్గాన్ చూస్తుంది కూడా ప్లాటిహెల్మింథిస్. చూడండి ఎన్ని ప్లాటిహెల్మింథిస్లో స్టార్టింగ్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. ప్లాటిహెల్మింథిస్ ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్క్రీషన్, ఆస్మోరెగ్యులేషన్, ఎక్స్క్రీషన్, ఆస్మోరెగ్యులేషన్, డైజెషన్, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ మీరు ఇక్కడ చూస్తారు ఇన్కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్సెస్, నాట్ సెపరేట్. ఓకే, సో నెక్స్ట్ నాట్ సెపరేట్ అంటే ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరగాలి కదా, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్లెనేరియా. ఓకే, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ప్లెనేరియా. రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. సో ప్లెనేరియా డయాగ్రామ్ గా చూసుకుంటే మనం రీజనరేషన్ కెపాసిటీ ప్లెనేరియా. ఫ్రాగ్మెంటేషన్ మెథడ్లో మనం లివింగ్ వరల్డ్లో డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో ఇదిగోండి ప్లెనేరియా, రీజనరేషన్ కెపాసిటీ, కట్ అయిపోయినా మళ్ళీ వస్తుంది. సో అగైన్ రీజనరేషన్ కెపాసిటీ, హై రీజనరేషన్ కెపాసిటీ. నెక్స్ట్ ఇక్కడ నర్వస్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, బ్రెయిన్ అనేది జస్ట్ లైట్గా ఇక్కడ డెవలప్ అయి ఉంటుంది. సెఫలైజేషన్ అని అంటాం, సెఫలైజేషన్ అంటే బ్రెయిన్. ఓకే, సెన్స్ ఆర్గన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందులో నర్వ్, నెక్స్ట్ నర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ నర్వ్ కార్డు ఎలా ఉంటుందంటే లాడర్ ఫామ్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది, లాడర్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ మరి మీరు ఎక్కడ చూస్తున్నారు, ఇంకొక స్పెసిఫిక్ పాయింట్ మీకు ఎన్సీఆర్టీలో లేదు. ఇక్కడ మనకి సెగ్మెంటేషన్, కంప్లీట్ సెగ్మెంటేషన్ అనేది చూడము, జస్ట్ నార్మల్ డిపెండ్ ఆన్ అడల్ట్ స్టేజ్, జస్ట్ కొంత టైమే మనము సెగ్మెంటేషన్ అనేది చూస్తాం. సో అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఇగోండి వీటిని ప్రోగ్లాటిస్. సో మనకి సెగ్మెంట్స్ కానీ ఉంటే మెటామెరిజం అంటాం, మెటామెరిజం. కానీ ఇక్కడ ట్రూ సెగ్మెంట్స్ అయితే ఉండవు, అనేవి ఉండవు. జస్ట్ సిచ్యువేషన్ బట్టి అవి వస్తాయి, కనిపిస్తాయి. ఓకే, అంతే. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి టీనియా సోలియం టేప్ 1. నెక్స్ట్ ఫేసియోలా హెపాటికా, లివర్ ఫ్లూ. ఇదిగోండి లివర్ ఫ్లూ,
నెక్స్ట్ tapeworm, liver fluke, tapeworm. Okay, so చూడండి once again I am going to repeat. That is a first, they are looking like dorsoventrally flattened. Next ఎక్కడ సర్వైవ్ అవుతాయి, ఎండోపారాసైట్. అండ్ నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రీ, ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ అండ్ ఏసిలోమేట్, హుక్స్ సక్కర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి హ్యాంగింగ్ కి. నెక్స్ట్ ఫ్లేమ్ సెల్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి ఎక్స్క్రీషన్ కి అండ్ ఆస్మో రెగ్యులేషన్ కి. నెక్స్ట్ సెక్సెస్ అనేవి సెపరేట్ కాదు, రెండు కంబైన్డ్ అయి ఉంటాయి. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ ప్లెనేరియాలో మనం ఏం చేస్తామంటే హై రీజనరేషన్ కెపాసిటీని అబ్జర్వ్ చేస్తాము. నర్వ్ కార్డ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నర్వ్ కార్డ్ ఎలా ఉంటుందంటే ల్యాడర్ లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, సో ఇవి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లాటీహెల్మింథస్. Next one we will discuss, that is the nematode. So up to here 4 phylums completed.